ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని ఓ గురుకుల పాఠశాలలో ఘోరం వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ ఉపాధ్యాయుడు 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురుకుల పాఠశాలలో ఆత్కూరు గ్రామానికి చెందిన అరిగిల ప్రభాకర్ రావు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 9వ తరగతి విద్యార్థిపై 3 ఏళ్లుగా ప్రభాకర్ రావు లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. మొదట ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థి ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లాడు. అనంతరం గురుకులానికి వెళ్లడానికి ఇష్టపడలేదు. తల్లిదండ్రులు ఆరా తీయగా ప్రభాకర్ రావు చేస్తున్న ఘోరాన్ని వివరించాడు. ఆదివారం రాత్రి విద్యార్థి తండ్రి కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి ప్రభాకర్ రావును ప్రిన్సిపల్ మందలించారు. తనపై కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర పురుగుల మందు తాగాడు. ఇంటికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కుటుంబ సభ్యులు అతన్ని మధురలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం మృతి చెందాడు.